ఎక్కడికి వెళ్ళి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఇవాళ? ఒక స్లమ్కి వెళ్దామండి. ఓకే. చాలా అంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇంకోటి పిల్లలు కూడా చాలా యాక్టివ్ ఉంటారు. అవును. ఇంకొకటి పాపం వాళ్ళు చికెన్ ఇవన్నీ ఎఫెక్ట్ చేసి పేరెంట్స్ పెట్టరు. అవునండి. అలాంటి ఏరియాల్లోకి వెళ్ళి నిజంగా మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. నిజంగా గ్రేట్ అండి. థ్యాంక్ యూ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది కూడా మొత్తం మొత్తం వేసి ఇట్లా వేసేయాలా మొత్తం? మీరు ఎలా వేసినా పర్లేదు. సో లాస్ట్ లో ఇప్పుడు గీ వేసారు కదా, సో గీ వేసిన తర్వాత కొత్తిమీర అండ్ పుదీనా చాలా ఇంత పట్టిందా? వేయాలండి. అంటే అప్పుడే నాటుకోడి టేస్ట్ వస్తుంది. ఓ ఆనియన్, ఫ్రైడ్ ఆనియన్. సో ఫైనల్ గా ఆయిల్ కూడా యాడ్ చేస్తాం. ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన నూనె దీంట్లో యాడ్ చేస్తున్నా. దీంతో టేస్ట్ వస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు చక్కగా అన్ని మసాలాలు అన్ని ముక్కలకి పట్టేలాగా కలిపేసాను. ఇంకా కర్రీ ఆయిల్ యాడ్ చేయాలక్కర్లేదు ఇంకా లేదండి. ఇంతే. ఓకే, డన్. సో అయిపోయింది. సో అన్ని ఇంగ్రీడియంట్స్ ఎంతెంత యాడ్ చేసామో మీరు చూశారు. అట్ ది సేమ్ టైం ఈరోజు మనం నవాబ్స్ కిచెన్ మన ఖవాజా గారు ఆధ్వర్యంలో నాటుకోడి డబల్ మసాలా బిర్యానీ దీన్ని ఒక